మామూలుగా చాలామంది కొంతమంది జాబ్స్ ఏంటి అంటే దే నీడ్ టు స్టాండ్ 6-8 అవర్స్ అండ్ దే నీడ్ టు రోమ్ ఊరికే అటు ఇటు తిరగడమో ఏదో ఒక్క వర్క్. ప్రాపర్‌గా కూర్చోవడం ఉండదు. ప్రాపర్‌గా నిల్చోవడం. అంతసేపు ఎక్కువగా నడవడం ఈజ్ ఓకే సార్? ఈజ్ ఇట్ ఓకే ఫర్ హార్ట్ ఆర్ నడవటం అనేది మంచిదండి హార్ట్‌కి. అంటే దేర్ ఈస్ ఎనీ లిమిటెడ్ టైమ్ సార్? అలా ఆర్ లేదు. ఓవర్ లేదండి. ఎక్సర్‌సైజ్ లేదండి. అలా? యాక్చువల్‌గా అలా ఏం లేదు. మనం హ్మ్. అలసిపోకుండా చూసుకోవటమే. బెటర్. మన మోకాళ్ళు హర్ట్ కాకుండా చూసుకోవటము, ఆ! మనం అలసిపోకుండా చూసుకోవటమే ఇది. అంతేనా ఎనీ సార్? కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ ప్రొవైడెడ్ ఓకే. మీకు ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉండి బాధ కలుగుతుంటే హ్మ్. దాన్ని గ్రహించకుండా చేయకూడదు. ఓకే. అందుకే మీకు జిమ్ డెత్స్ అనేవి వింటూ ఉంటారు మీరు. అవును సార్. చాలా జిమ్‌లో ఎక్కువగా టక్కని చనిపోయారని ఎందుకు జరుగుద్ది అంటే, ఒకటి మీ ఉద్దేశంలో టక్‌మని చనిపోయారు. హ్మ్. మా ఉద్దేశంలో జబ్బు ముందే ఉంటుంది. ఓకే. గ్రహించకపోవటం అన్నా ఉంటుంది, హ్మ్. గ్రహించి పట్టించుకోకపోవటం అన్నా ఉంటుంది. హ్మ్. కొంతమంది తెలిసి హ్మ్. ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ కరెక్ట్‌గా ఇచ్చినా కూడా దాన్ని అధిగమించి చేయటం కూడా ఉంటుంది. ఓకే. సో, గ్రహించకపోవటం అనేది కొంతమందిలో జబ్బు తెలీదు. ఓకే. సో, మీరన్న ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి, ఏంటి హ్మ్. అనేది వాళ్ళకి తెలవదు. సో, డైరెక్ట్‌గా వాళ్ళకి జబ్బుందని గ్రహించకుండా, గమనించకుండా ఎక్స్‌ట్రీమ్ యాక్టివిటీ చేసినప్పుడు గానీ, ఓకే. ఎక్సర్సైజ్ ఎక్స్‌ట్రీమ్‌గా చేసినప్పుడు గానీ, హ్మ్. అది డిమాండింగ్ సిట్యుయేషన్. సో, అంటే అప్పుడు గుండె ఎక్కువగా ప్రవాహం ఇవ్వాలి, ఎక్కువగా పని చేయాలి. సో, అటువంటి పరిస్థితుల్లో బ్లాక్ ఉండి అన్‌స్టేబుల్ అంటాం. అన్‌స్టేబుల్‌గా ఉంటే ఓకే. టక్కని గుండెపోటొచ్చి, ప్రాణాపాయ స్థితి వచ్చి, టక్కని సడన్ డెత్‌లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి ఎప్పుడైనా ఎక్స్‌ట్రీమ్ యాక్టివిటీస్ ఎవరైనా చేయాలి అనుకున్నప్పుడు, వాళ్ళు డాక్టర్‌ని సంప్రదించి సరైన దిశలో వెళ్ళటం మంచిది. అంటే అసలు ఇది హ్మ్. చేయటం కరెక్టా కాదా? ఎక్సర్సైజ్ ఇంత చేయటం అప్పుడు డాక్టర్ సంప్రదించాక చూసుకుంటారు. ఇంకోటి గ్రహించి కొన్నిసార్లు ఏంటి ఆల్రెడీ జబ్బు ఉంటుంది. మేము స్టెంట్ వేసి ఉంటాం. హ్మ్. లేదా బైపాస్ సర్జరీ అయి ఉంటుంది. ఓకే. స్టిల్ నువ్వు అన్నీ చేసుకోవచ్చు. ఎప్పుడు గుండె కండ దెబ్బ యెస్. ఆ! తినకపోతే, గుండె విన్నాను. కండ దెబ్బ తినకుండా ఉండాలి. హ్మ్. కరెక్షన్ కరెక్ట్‌గా అవ్వాలి. ఫుల్ కరెక్షన్ అయిపోయింది గుండెది. ఓకే. రెసిడ్యుయల్ డిసీజ్ లేదు. హ్మ్. ఉన్నా కూడా ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇవ్వాలి. ఓకే. అంటే వీళ్ళు ఎంత చేయాలి? ఎక్కడికి ఆగాలి? హ్మ్. ఎంతవరకు చేయొచ్చు? ఓకే. అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా అప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే. చాలామందికి అపోహ ఉంటది. స్టెంట్ చేస్తే, బైపాస్ చేస్తే ఆ! ఏం చేయకూడదేమో అని. అలా చెయ్యొద్దు. కాదు. చెయ్యొచ్చు. కానీ ఎంత చేయాలనేది యెస్. గుండె ఎంత హ్మ్. దెబ్బతిన్నది? ఎంత రికవర్ అయింది? ఎంత హ్మ్. రెసిడ్యుయల్ హ్మ్. డ్యామేజ్ ఉంది? చేసిన ప్రొసీజర్ అంటే బైపాస్ అవ్వచ్చు, స్టెంట్ అవ్వచ్చు. ఎంత కరెక్ట్ చేసింది వ్యాధిని? పూర్తిగా ఓకే. కరెక్ట్ చేసిందా? హ్మ్. కొంచెంగా కరెక్ట్ చేసిందా? పార్షియల్‌గా కరెక్ట్ చేసిందా? అనే దాని మీద ఉంటుంది. సో, ఫైనల్‌గా ఇట్ ఈస్ డాక్టర్స్ ఎక్స్‌పర్టీస్ ఎలా చేయాలి? ఏంటి చేయాలని చెప్పడం ఓకే. ఉంటుంది. అంటే వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ హార్ట్ డెఫినెట్‌గా. కాకపోతే కొంచెం బ్రేక్స్ తీసుకోవాలి అంతేనా సార్? బ్రేక్స్ అంటే అలా కూడా ఏం అలా. లేదండి. జనరల్‌గా హ్మ్. ఏంటంటే హార్ట్‌కి ఎంతవరకు గుడ్ అని మీరు అడిగినట్టయితే హ్మ్. ఆహ్, 30-45 నిమిషాల హ్మ్. వ్యవధి హ్మ్. ఉన్న మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. మోడరేట్ ఓకే. ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే ఎంత అని నన్ను అడిగినట్టయితే, హ్మ్. మీరు పర్పస్‌ఫుల్ వాక్ అంటే ఒక పని మనకుంటే, ఒక పనికి నడిచినప్పుడు ఎలా హ్మ్. నడుస్తాం? ఒక హ్మ్. పని ఉండంగా మనం నడవాల్సొస్తది. స్పీడ్ వాక్. స్పీడ్ వాక్ అవును సార్. అటువంటి వాక్‌తో సమానమైన ఏ ఎక్సర్సైజ్ అయినా, హ్మ్. అంతకంటే ఎక్కువ హ్మ్. అవ్వచ్చు. సో, ఇది ఒక 30-40 మినిట్స్ ఎ డే ఎట్ ఎ స్ట్రెచ్ ఓకే. అండ్ మినిమమ్ 4 డేస్ ఎ వీక్. ఇది గుండెకి మంచిది. ఓకే. ఇంతకంటే ఎక్కువ చేయాలనేది మీ ఇష్టం. చేయొచ్చు. బట్ సేఫ్టీ చూసుకోవాలి. నార్మల్ వాక్ ఎంతసేపైనా చేయొచ్చా సార్? అది కూడా అంతేనండి. నార్మల్ వాక్ వాక్. ఎంతసేపు చేయాలనేది హ్మ్. యాక్చువల్‌గా దానికి లిమిట్ ఏం లేదు. లిమిట్ ఏం మనకి బాధ కలిగే వరకు చేసుకోవచ్చు. ఓకే. బట్ ఒకటే సేఫ్‌గా ఉండాల్సింది నీకు ఆల్రెడీ గుండె జబ్బు లేదు అని తేలితే ఎంతైనా చేయొచ్చు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద కామన్ మనం ఎక్కువగా వినడం ఓకే. జిమ్‌లో సడెన్ హార్ట్ స్ట్రోక్ అంటున్నారు. కానీ రీసెంట్‌గా రీసెర్చ్ వైస్‌గా చూసుకుంటే ఎక్కువ ఇంట్లో వాళ్ళకి హోమ్ అండ్ రెసిడెన్స్‌లో ఎక్కువగా వస్తున్నాయి సార్. హోమ్ దానికి యెస్. హోమ్ మేకర్స్. యెస్. హోమ్ అండ్ రెసిడెన్స్. అంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి గాని, వాళ్ళకి ఇప్పుడు జిమ్‌లో అంటే ఓకే. వాళ్ళు ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. దానికి లిమిట్ లేకుండా అదొక రీజన్ ఉంది. కానీ ఇంట్లో హోమ్ అండ్ రెసిడెన్స్ వాళ్ళకేంటి సార్ ప్రాబ్లమ్? అంటే వాళ్ళలో కూడా రావచ్చు. ఎవరికైనా గుండెపోటు రావచ్చు. కానీ జనరల్‌గా యాక్టివిటీలో ఉన్నప్పుడు ఛాన్స్ పెరుగుద్ది. హ్మ్. హ్మ్. రిలాక్సేషన్‌లో ఛాన్స్ తక్కువుంటది. ఓకే. రిలాక్స్డ్‌గున్న పరిస్థితుల్లో హ్మ్. గుండె వ్యాధి ఉన్నా గూడా హ్మ్. దాని యొక్క
అంటే దాని యొక్క ప్రభావం ఓకే. అది దాంట్లో మార్పు వచ్చి గుండెపోటు రావచ్చి ప్రాణాపాయం వచ్చే అవకాశం రిలాక్స్ మోడ్లో తక్కువ. ఓకే. జబ్బున్నా కూడా ఇదే సేమ్ ఎఫర్ట్ ఎగ్జర్షన్ అంటే ఏదన్నా బాగా యాక్టివిటీ చేసేటప్పుడు ప్రాణాపాయం కలిగే అవకాశం ఎక్కువ. సో రిలాక్స్ మోడ్లో ఓకే. బట్ మీరన్న ప్రశ్నకి హోమ్ మేకర్స్ అంటే మీరు పని చేయని వాళ్ళు ఇంట్లో ఉండటం ఖాళీగా ఉండటం అనేది తీసుకున్నట్టయితే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళకి సరిసమానంగా ఉంటుంది. కానీ హోమ్ మేకర్స్లో బద్ధకంగా ఉండి పని చేయకుండా ఉండి పెద్దగా యాక్టివిటీ లేకుండా ఉండి ఒబీస్ ఉండి మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. అంతే తప్పించి ప్రత్యేకమైన ఇంట్లో ఉండటం వల్ల కానీ హోమ్ మేకర్స్కి రెసిడెన్షియల్గా ఉన్న వాళ్ళకి అలా ఏమి ఎక్స్ట్రా లేదు.